గౌరవనీయులైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మీరు కనుక పర్మిషన్ ఇస్తే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిపిఆర్ ప్రజెంటేషన్ చేయడం కోసం మేము రకరకాల ప్రయత్నాలు చేశాము. అన్ని మినిస్ట్రీస్కి ముఖ్యంగా ఐటీ మినిస్ట్రీస్కి, సీఎంఓ ఆఫీస్కి, అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి లెటర్స్, మెయిల్స్, కొరియర్ ద్వారా రకరకాల డిపిఆర్ ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ట్రై చేశాము. బట్ మాకు అన్ఫార్చునేట్గా ఎలాంటి అవకాశం రాలేదు. సో పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా అనేక మంది మంత్రులను కలిసి కూడా విజ్ఞప్తి చేశాం. బట్ కాకపోతే ఎక్కడ కూడా సరిగ్గా స్పందన రాలేదు. అందువల్ల మేము సోషల్ మీడియాని ఎంచుకోవాల్సి వచ్చింది. సో మా కంపెనీ గురించి అక్కడ మీకు డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. మేము చేస్తున్న వీడియో ఏదో ఆకతాయి కోసం చేయడం లేదు. మేము ప్రొఫెషనల్ అండ్ క్వాలిఫైడ్. రెండోది ఏంటంటే ఇక్కడ టైటిల్ థంబ్నెయిల్ అది ఎందుకు పెట్టాము అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇన్కమ్ వచ్చే ఐడియాస్ ఉంటే నా చెవిలో చెప్పండి అని సరదాగా అన్నారు. అందువల్ల ఆ థంబ్నెయిల్ని పెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వీడియో ఏదో రాజకీయాల కోసం, రాజకీయ ఉద్దేశం కోసం కాదు. ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ టేకప్ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ద్వారా అన్ని రకాల పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, రాజధాని కట్టుకోవచ్చు, రకరకాలు ఇక ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఈ విధంగా ఇది ఉపయోగపడే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ప్రజల ద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సీఎంకి చేరే విధంగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాని ఎంచుకున్నాం. సో దీని గురించి నేను బ్రీఫ్గా మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇందులో కొంత ట్యాక్సేషన్, గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ పబ్లిక్ ఫోరంలో ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. సో సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో షేర్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్తాము. బట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ మాత్రం షేర్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు దీని గురించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి మనం ఒక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా గవర్నమెంట్కి ఏంటి లాభం? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం పెరిగే ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటుగా గవర్నమెంట్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, పబ్లిక్కి ఫాస్ట్గా సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటుగా కొత్త రెవెన్యూ మోడల్స్ క్రియేట్ అవుతాయి. ఇంతకుముందు ఉన్న రెవెన్యూ మోడల్స్కి ప్లస్ అయ్యి అదనంగా రెవెన్యూ అవుతుంది. అలానే ఎవరికి కూడా పన్నుల భారం పెరగదు, అలానే కొత్త ట్యాక్స్లు ఏమి రావు. పాత ట్యాక్స్లోనే ఎక్కడైతే పన్నులు మిస్ అవుతుంటాయో అవన్నీ కూడా ఇక్కడ మిస్ కాకుండా వస్తుంది. మెయిన్గా ప్రజలకు కానీ సిటిజన్స్కి వచ్చే లాభం ఏంటంటే తొందరగా ఇంకా ఇప్పుడున్న సర్వీసెస్ కంటే కూడా ఇంకా ఫాస్ట్గా సర్వీసెస్ అందుతాయి. తర్వాత జెన్యూనిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, గవర్నమెంట్కి పబ్లిక్ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ అవుతుంది, డేటా అనేది ఇద్దరికి కూడా ఎక్స్చేంజ్ అవుతుంది, సప్లై సిస్టమ్ మెరుగుపడుతుంది, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్స్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్కి పబ్లిక్కి ఇద్దరికి హెల్ప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా పెరుగుతాయి. ఈ విధంగా రకరకాల లాభాలు ఉంటాయి. క్రైమ్ కంట్రోలు, క్రైమ్ డిటెక్షన్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఒక క్రైమ్ జరిగితే డిటెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది, కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది, అడల్టరేషన్ తగ్గుతుంది, డూప్లికేషన్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా సిటిజన్కి వచ్చే లాభాలు అనమాట. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఏంటంటే గుడ్ గవర్నెన్స్ లాగా డిజిటల్ గవర్నెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇదొకటి. తర్వాత డేటా అనేది పబ్లిక్ నుంచి క్లియర్ డేటా ఉంటుంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే కొత్త
ఆపర్చునిటీ వస్తాయి అనమాట. ఇది గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్. ఆ తర్వాత రెవెన్యూ స్ట్రీమ్స్, కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ వస్తాయి. ఆ రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా పెరగటం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. అంతా కలిపి ఒక 3 నెలల లోపు నుంచే ఈ ప్రాజెక్ట్ రన్ చేసుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ పథకాలు ఈజీగా రన్ అవుతాయి. కేంద్రం చుట్టూ రాష్ట్రాలు తిరగాల్సిన అవసరం లేదు. ఒక దశలో చెప్పాలంటే అప్పు లేని ఆంధ్రప్రదేశ్ లాగా, అప్పు లేని స్టేట్గా కూడా వస్తుంది. చాలామంది వినుంటారు, అప్పు లేకుండా ఎప్పుడైనా స్టేట్ ఉంటుందా అంటే, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అప్పు లేని రాష్ట్రమే కాదు, అప్పు ఇచ్చే రాష్ట్రం, అంటే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ని కనుక టేకప్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ అవి. సో ఈ ప్రాజెక్ట్ని మనం గవర్నమెంట్కి ఎలాగైనా అందించాలి అనే ఉద్దేశంతో పబ్లిక్ ఫోరంలో అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మినిస్టర్స్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కామన్ మ్యాన్ ఉండొచ్చు, అపోజిషన్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది ఎలాంటి పొలిటికల్కి ఎజెండా కాదు, ఇది గవర్నమెంట్కి పబ్లిక్కి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ దాకా వెళ్ళే విధంగా లైక్లు, షేర్లు మీ కామెంట్స్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వైరల్ అయ్యి గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల అందరికీ లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా తప్పులు ఉంటే కనుక మమ్మల్ని క్షమించండి. ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా వీడియోలో ఇన్ఫర్మేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్డ్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి గవర్నమెంట్కి, పబ్లిక్కి. సో అవి మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదు. దానివల్ల ఇంతటితో ఈ వీడియోలో ఇంతవరకే చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.